హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు తెలుగు వర్ణమాల నేర్చుకుందాము. తెలుగులో మొత్తం అక్షరాలు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నవి 51. ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు అవి మణుగుల్లో లేవు. వాటిలో 2 రకాలు అన్నమాట, అచ్చులు, హల్లులు. అచ్చులు 16. అవి చూద్దాము. ఆ ఆ ఈ ఈ గు గు రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. ఇక్కడ ఇది ఓకి కొంచెం మెడ పొడవుగా ఉండాలన్నమాట. పొట్టిగా ఉంటే అది బాగా అయిపోతుంది, మళ్ళీ అక్కడ అది గమనించుకోవాలి. ఇప్పుడు హల్లులు చూద్దాము. హల్లులు 35. క క గ ఘ జ్ఞ ఛ ఛ జ ఛ ఇని ట ఠ డ ఢ అన థ థ ద ధ న ప ఫ బ. కొంచెం పొడుగ్గా ఉండాలి, సమంగా ఉండాలి. భ మా. దీన్ని పలికేటప్పుడు కూడా ఇది బా అనాలి, ఇది భా అనాలి, వద్దు అనమాట. యా. మాకి యాకి తేడా ఏంటంటే, మాకి చిన్న సున్నా పెడతాము, యాకి కొంచెం పెద్ద సున్నా పెట్టాలి. రా లా వా ష ష స హ క్ష. బండిరా. బండిరా ప్రాచుర్యం లేదు, దాని బదులు మామూలుగా రానే వాడుతున్నారు. ఇంకొక లెటర్ ఉంది, అలా అలా అంటారు దీన్ని. దీన్ని కూడా ఇప్పుడు రాసేవాళ్ళు మామూలులాగే రాస్తున్నారు, కానీ కొన్ని పదాల్లో ఇలాగే రాయాలి, అలానే రాయాలి. ఇప్పుడు తాళం అంటాము తెలుగులో. ఇది తాళం అంటే తా ఇలా రాయాలన్నమాట. ఇలా కొన్నిట్లో వాడుతున్నారు. ఈ అలాతో కలిపి మొత్తం 36 అక్షరాలు అవుతాయి. సో దీన్ని కరెక్ట్ చేసుకుందాము. 35 కాకుండా 36 హల్లులు. అప్పుడు మొత్తం వర్ణమాల 52 అక్షరాలు అవుతాయి. మనం హల్లుల్ని పలికేటప్పుడు అచ్చుల సహాయంతో పలుకుతాం అన్నమాట. క అంటే క ప్లస్ ఆ అన్నమాట. అలాగా అచ్చుల సహాయంతో హల్లుల్ని పలుకుతాము. ఇంగ్లీష్లో అచ్చుల్ని వోవెల్స్ అంటారు, హల్లుల్ని కాన్సనెంట్స్ అంటారు. ఆ విధంగా ముందు తెలుగు మొత్తం అన్ని పదాల నుంచి అన్నీ నేర్పిస్తాను. ఓకే అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో వీడియోస్ కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించినా మీ సజెషన్స్ కానీ అవన్నీ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.